కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందంటారా? డెఫినెట్గా కేసీఆర్ ఒక్కడి వల్లనే సాధ్యం కాలేదు కదా. ఇప్పుడు 1200 మంది విద్యార్థులు, ఉద్యమకారులు, కళాకారులు వీళ్ళందరూ ఆత్మ బలిదానాల వల్లే తెలంగాణ వచ్చింది కదా. వాళ్ళందరినీ ర్యాలీ చేయగలిగిన నాయకుడు అయితే ఒకడు ఉండాలి. కానీ రెచ్చగొట్టింది కూడా వాళ్ళే కదా. ర్యాలీ రెచ్చగొట్టి ర్యాలీ చేయించింది ఇటు హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు కాదా? ఇప్పుడు ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నప్పుడు మాట్లాడుతున్న పరిస్థితులలో కొంతమంది ఉద్రేకానికి గురి కావచ్చు, కొంతమంది కోపోద్రేకులు కావచ్చు, కొంతమంది ఇంకోటి కావచ్చు. కానీ శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి 1969లో విజయవంతంగా తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపి 14 సంవత్సరాలు పోరాటం చేసి ఆ రోజున్న ఎప్పటికీ ఎంతసేపటికి ఏదో ఒక పేరు మీద కాలయాపన చేసే కాంగ్రెస్ని మెడలు వంచి అయితే తీసుకొని వచ్చింది కదా. అప్పుడు కూడా అడ్డుకాలు పెట్టే ప్రయత్నం చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది. మరి వీటన్నిటిని అధిగమించి అయితే తీసుకురాగలిగారు కదా. తీసుకొచ్చిన క్రెడిట్ అయితే అయ్యాల స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు గాంధీ గారికి ఎట్లా వచ్చిందో మామూలుగా ఇవాళ కేసీఆర్ గారు కాదనలేని వాస్తవం కదా. కానీ కేసీఆర్కి ఒక్కడికే పేరు వచ్చింది, ఇందులో ఉద్యమకారులు ఎవరికి రాలేదని చెప్పేసి మరొక వాదన. అంటే చాలా కేసీఆర్ కన్నా గొప్ప వాళ్ళు లేరా నిజంగానే ఉద్యమంలో? ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ కానీ, దిలీప్ కుమార్ కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ కానీ, గద్దర్ కానీ వీళ్ళందరూ కూడాను ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కదా. టీంలో ప్లేయర్స్ అందరూ మంచిగా ఆడితేనే ఆ టీం గెలుస్తుంది. కానీ ఎవరి కెప్టెన్సీలో అని అంటే పలానా కెప్టెన్సీలో టీం గెలిచింది అని అంటారు, మెడల్ గెలిచింది అని అంటారు. కెప్టెన్ కేసీఆరే. కానీ కెప్టెన్ స్వార్థపరుడు అని చెప్తున్నారుగా. అనటానికి ప్రతి దాంట్లో దేంట్లో లేదు. 10-20 మందితో లీడ్ చేసే కెప్టెన్సీలో కూడా స్వార్థం ఉందని అని అంటారు. మాట్లాడటానికి ఎవరైనా మామూలుగా అసంతృప్తి వాదులు ఈ వాదనలు లేవడుతుంటారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయాలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే దాంట్లో అందరినీ సంతృప్తి పరచలేరు కదా. కోట్లాది మంది ఉద్యమం చేసిరు, లక్షలాది మంది తరలివచ్చిరు, ఎంతోమంది ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ తరలివచ్చి విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ పాల్గొన్న ఈ ఉద్యమంలో అందరినీ సంతృప్తిపరిచి ఏది చేయలేరు. మెజారిటీ అప్పుడున్న సందర్భాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి ఏ నిర్ణయం అయితే ఆ రోజు సూట్ అవుతుందో ఆ నిర్ణయాన్ని బట్టి ఉద్యమం కొనసాగించారు. కాబట్టి 14 సంవత్సరాల పోరాటం తర్వాత సాధ్యమైంది.